ఓ హారిక చెప్పు శంకరు. నీకోసం తెచ్చాను ఒక సర్ప్రైజ్. నా కోసం తెచ్చావా ఏమి సర్ప్రైజ్? సంక్రాంతికి చీర తెచ్చా. ఇది నిజమా కలనా? నన్ను గిల్లు. గిలుతాను గిల్లు గిచ్చంటే చీర తెస్తే ఇంత మంచి చీర చూడు ఎట్లుందో చెప్పు ఫస్ట్, మళ్ళీ గిల్లుతా గాని. బాబా చూడు ఇంకా ఓపెన్ చేసి చూడు, ఆడనే పిసుక్కుంటా ఉండవు. చీర చూడు ఫస్ట్. నీకు ఇంత మంచి సెలక్షన్ ఎట్లొచ్చింది? సంక్రాంతి పండగ అంతా చీరలోనే ఉంది బా. ఉంటుంది బా. సూపర్ సూపర్. పదా ఇంకా 10 days ఉంది, పోయి స్టిచ్చింగ్ ఇచ్చేసి వద్దాం బ్లౌజ్. హలో, నీకు ఇంకొక సర్ప్రైజ్. సర్ప్రైజా? ఆల్రెడీ బ్లౌజ్ కూడా కుట్టించేసిన. ఇదేంది బా, నాకేం అర్థం కాలా. అంత కన్ఫ్యూజ్ అంత కంగారు వద్దు కానీ చెప్తా విను. అదే సంగతి. యాడివేంద్ర ఇది? సంక్రాంతి చీర ఇది అప్పుడే కట్టుకున్నావు? బ్లౌజ్ రెడీగా ఉంటే సంక్రాంతి వరకు ఆగుతాను. అదే చీర ఎట్లుంది చెప్పు. నువ్వు చెప్పాలి, తెచ్చింది నేనే. చాలా బాగుంది, నేను కట్టుకున్నాక ఎట్లుంది చెప్పు అంటున్నా. బాగుంది. సరే ఇంకొక సర్ప్రైజ్. సర్ప్రైజ్. ఫుల్ హ్యాండ్స్ చాలా బాగుంది, థ్యాంక్ యూ. ఇంతకు ఆ మగువా షాప్ కి ఏ మగువని తీసుకుపోయినావు? నేను ఎవరితో పోవడం ఏందా సామే, అక్కడ మీ ఫ్రెండ్ పద్దు కూడా ఉంది, కావాలంటే ఫోన్ చేసి అడుగు. ఆ అది కదా సంగతి. అక్కడ నా ఫ్రెండ్ నిన్ను చూసి డౌట్ పడుతుందని, దానికి డౌట్ రాకుండా ఉండడానికి నాకు ఈ చీర తీసుకొచ్చినావు. లేదంటే ఏ మగవకో తీర్చి ఇంటికి ఖాళీ చేతులతో ఊపుకుంటే వచ్చేవాడు కదా.